ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారాల్లో మహిళలు నంబర్ 1గా ఉన్నారన్నటువంటిది తాజాగా తేలుతున్నటువంటి లెక్క. ఆహ్, ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు వ్యాపార సంస్థల నిర్వహణలో ముందంజలో ఉన్నారు. దేశంలో మహిళలు అత్యధికంగా వ్యాపార సంస్థలు నడుపుతున్న రాష్ట్రాల్లో ఏపీ మూడో స్థానంలో ఉంది. తమిళనాడు 13.51%, కేరళ 11.35%, ఆంధ్రప్రదేశ్ 10.56%తో తొలి 3 స్థానాలు నిలిచాయి. కేంద్ర గణాంకాల శాఖ శుక్రవారం విడుదల చేసిన 6 ఆర్థిక జనగణన వివరాలను వెల్లడించింది. వ్యవసాయేతర రంగాల్లో దేశంలో ఎన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి, ఎంతమంది ఉపాధి పొందుతున్నారు తదితర అంశాలపై ప్రధానంగా 6 ఆర్థిక జనగణన దృష్టి సారించింది. 2013 జనవరి నుంచి 2014 ఏప్రిల్ మధ్య నిర్వహించిన సర్వే ఫలితాలను కేంద్రం శుక్రవారం విడుదల చేసింది. దేశంలో 5.85 కోట్ల వ్యాపార సంస్థలు ఉంటాయి. అందులో సగం 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. అత్యధిక వ్యాపార సంస్థలు 10.10% ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 5వ స్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు మనకంటే ముందున్నాయి. ఆక్వా రంగానికి సంబంధించి 1.2 లక్షల సంస్థలతో ఏపీ నెంబర్ 1గా నిలిచింది. దేశం మొత్తం మీద ఉన్న ఆక్వా రంగ సంస్థలు 4వ వంతు మన దగ్గరే ఉన్నాయి. ఈ రంగం దేశవ్యాప్తంగా 8.8 లక్షల మందికి పని కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ 1.9 లక్షల మందితో అగ్రస్థానంలో ఇచ్చింది. అటవీ, కలప వ్యాపారాలకు సంబంధించిన సంస్థలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 8.44%తో మూడో స్థానంలో ఉంది. చేనేత, హస్తకళల సంస్థలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 7.54%తో 4వ స్థానం ఇచ్చింది. గ్రామీణ సంస్థల్లో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రాల్లో 8.69%తో మంది 4వ స్థానం. వ్యవసాయ సంబంధిత సంస్థలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ 11.13%తో 4వ స్థానంలో ఇచ్చింది. రాష్ట్రంలో ఇట్లాంటి 14,07,588 సంస్థలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో అత్యధిక ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రాలు ఏపీ 10.63%తో 5వ స్థానంలో ఉంది. వ్యవసాయేతర రంగాలకు సంబంధించిన సంస్థలు మన రాష్ట్రంలో 27,81,291 ఉన్నాయి. దేశంలో మన 5వ స్థానం. 61,57,909 మందికి ఉపాధి కల్పిస్తే ఈ విషయంలో ఏపీ తొలి 6 స్థానాలు ఇచ్చింది. దేశంలో 18,73,624 హస్తకళల తయారీ సంస్థలు ఉంటే అందులో ఏపీ వాటా 1,23,018. ఈ సంస్థలు అధికంగా ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ 7.5% 4వ స్థానంలో ఉంది. ఇక్కడే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్ని ప్రభుత్వాల ప్రోత్సాహకాల వల్ల సాధ్యం కాలేదు. ఇందులో ప్రభుత్వాల ప్రోత్సాహకాలు 1%, 2% కూడా ఉండదు. మిగతాదంతా కూడా ప్రజలు స్వచ్ఛందంగా చేసుకునేటటువంటిది. వీటికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. తీసుకెళ్ళి బడా పారిశ్రామికవేత్తలకి వేల కోట్లు, లక్షల కోట్లు తగలేస్తున్నారు. వ్యాపారాల ద్వారానే ఈ రాష్ట్రానికి మంచి పేరు వస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి.